నా పేరు శ్రీధర్ కుమార్. ప్రభాకర్ అతను ఫైనాన్స్లోను మొత్తం అన్ని ఫైనాన్స్లోనూ టీవీలు, సెల్ ఫోన్లు, ఆటోలు వచ్చి ఫైనాన్స్లో నా మీద పడుతున్నారు. నేను కట్టే నాకు ఏది లేదు, ఏమీ అడగలేదు, ఏం చేయలేదు. కట్టకపోతే మటుకు నేను ఎత్తుకొని పోతాము, నేను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు. ఎయిర్టెల్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ధనలక్ష్మి ఫైనాన్స్, ఈ ఫైనాన్స్లో తీసుకుని వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అతను ఏరియా వచ్చి రంగస్వామి నగర్, ప్రభాకర్. ఈ ఫైనాన్స్, ఆటో ఫైనాన్స్ వచ్చి వాళ్ళు నువ్వు కట్టే తీరాలో కట్టుకోండి, మేము ఎత్తుకొని పోతాము, చంపేస్తాము. ఈ ప్రభాకర్ అతను కూడా బెదిరిస్తున్నాడు. నువ్వు షాప్ పెట్టినావు కదా, నీ షాప్లో కూడా మేము బాంబు పెట్టి లేపేస్తాము, అది ఇదని బెదిరిస్తున్నారు. ప్రభాకరే, ఇవన్నీ ప్రభాకరే. నీకు లోన్ ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, నువ్వు షాప్ బాగా పెద్ద పెట్టుకో, అది పెట్టుకో అని చెప్పి, నీకు సివిల్ లేదు, సివిల్ వచ్చేటట్టు బాగా లోన్ వస్తుంది అని చెప్పి ఇట్లా మోసం చేసుకుంటూ వచ్చినాడు. కడతాను అని చెప్పి 5-6 నెలలైనా వాళ్ళు అడిగినలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత మీద పడుతున్నారు. టీవీ ఫైనాన్స్ వాళ్ళు, స్కూటర్ ఫైనాన్స్ వాళ్ళు, ఆటో ఫైనాన్స్ వాళ్ళు పెద్ద ఫ్రెష్ అయిపోయింది. వాళ్ళు మేము వస్తావా, నేను ఎత్తుకుపోదామా అనేటట్టు మా టైం ఇచ్చి చెప్పేసిపోతున్నాను, బెదిరిస్తున్నాను. అది తీసుకుని జనవరిలో 5-6 నెలలు అయింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు అంతా మీద పడుతున్నారు. అమౌంట్ కాదు, ఆటోలే తీసుకున్నారు. మేము ఆటో నడుపుకుంటాము, ఫైనాన్స్ అంటే ఆ ఫైనాన్స్ అంటే నాకు ఇంతవరకు ఎట్లుండేది ఏం కదా నాకు తెలియదు. ఊరు జామీన్ అని చెప్పి వాళ్ళు అంతా డీలింగ్ చేసుకుని నాకు మొత్తానికి నీదే ఆటో అని చెప్పి అది కూడా ఏం విషయం కూడా చెప్పలేదు, చెప్పుకోకుండా ఈ పని చేసి పెట్టినారు. మొత్తానికి అంతా అయిపోయినాక సరేలే ఆపలేదు అన్నట్టు మళ్ళీ నాతోనే కమిషన్ తీసుకుని అని తీసుకుని ఇప్పించిన నేనైతే మళ్ళీ నేను కమిషన్ ఏం తీసుకుంటా? నేను కమిషన్ ఏం తీసుకోలే. తీసుకున్నాక అది ఇచ్చినాను, వచ్చేసినాను అంతే. సంతకాలు పెట్టించుకున్నారు, ఏం లేదని. లాస్ట్లో మళ్ళీ ఇప్పుడు మీద పడుతున్నారు వాళ్ళంతా. అంతా 3.5 లక్ష. ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది కూడా అన్ని మ్యాటర్ కూడా ఉన్నది, ఆ మ్యాటర్ కూడా చూపిస్తాను. ఆ కేసు కూడా పేపర్ కూడా ఉన్నది, పేపర్ కూడా చూపిస్తాను. మీకు న్యాయం కావాలా. ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ వాళ్ళు నా మీద పడుతున్నారు. సార్ వాళ్ళు ఎవరన్నా కానీ మనస్ఫూర్తిగా నాకు న్యాయం చేస్తే చాలు. ఎందుకంటే సార్ వాళ్ళు ఉంటే నువ్వు ఇచ్చి మా మీద పడితే ఎట్లా అని సార్ కూడా అన్నారు. కానీ సార్కి రాయిస్తానని చెప్పి పంపించాను, సిఐ సార్కి. సరే సార్ అని చెప్పి వచ్చేసాను. ఇట్లా నాది ఒకటే కదా, అందరూ చాలా అన్యాయంగా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి విచారించుకొని కనుక్కొని మళ్ళీ డబ్బు అని నేను కట్టేస్తాను. కానీ మోసం మాత్రం చాలా ఉంది. నేను ఎక్కడి నుంచి దాని చెప్పు, నాకు ఎవరు దిక్కుముక్కు ఎవరు లేరని నేను చంపేస్తాను, నేను ఏడ తిరిగినామో అది ఇదని బెదిరిస్తున్నారు. నాది టీ స్టాల్ ఉంది. ఏమైనా జరిగినా కూడా ప్రభాకరే దీనికి కారణము. దీనికి ఏమైనా జరిగినా అతనే బాధ్యత. నేను ఉన్నా పోయినా వాడే బాధ్యత, ప్రభాకర్ అనేవాడినే బాధ్యత. ఇవన్నీ కట్టిస్తే కట్టిమాను, అన్నీ కట్టించుగా ఎక్కడున్నా ఏమున్నా కూడా అన్నీ ఎంక్వైరీ చేసి గెలుచుకుని పోతున్నాను. నా సొమ్ము నాకు ఇచ్చేసారు, నాకేం వద్దు. ఏమైనా చేసుకుని ఏమైనా పెట్టుకునే తీసుకునేది ఇక్కడ మళ్ళీ వేరే ఊళ్ళో పెట్టేది ఆటోలన్నీ ఇట్లా వివరాలని చేస్తున్నాడు. అదొకటి కదా, వేరే వాళ్ళకి కూడా అట్లా చేస్తున్నాడు. వేరే వాళ్ళ సెల్లులు కూడా ఇట్లా ఉన్నాయి. కాబట్టి మీకు ఫోన్ చేసి రిప్లై చేస్తాను. ఇంకోటి కూడా రికార్డింగ్ కూడా పెట్టిస్తాను, చూడండి దీంట్లో ఉన్నది.